హలో ఎవ్రీవన్, ఈరోజు నేను వచ్చేసి ప్లేస్ వాల్యూ గురించి చెప్పబోతున్నాను. ప్లేస్ వాల్యూ టెల్స్ us ద వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ బేస్డ్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఇన్ ఎ నెంబర్. అంటే ప్లేస్ వాల్యూ ఒక నెంబర్ డిజిట్ ఎక్కడుందో దాని ప్లేస్ని పట్టి చెప్తుంది. ఇన్ ఆ నెంబర్ సిస్టమ్ డిజిట్స్ ఆర్ ప్లేస్ ఇన్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్. మన నెంబర్ సిస్టమ్, మన ప్లేస్ వాల్యూ నెంబర్ సిస్టంలో డిజిట్స్ని వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్ అని పిలుస్తారు అని ఉంటాయి. ద సేమ్ డిజిట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూ డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్. ఒక సేమ్ డిజిట్, రెండు సేమ్ డిజిట్స్ ఉంటే, కానీ రెండు సేమ్ డిజిట్స్ ఉంటే మనం రెండు ఒకటే ప్లేస్ అనుకోకూడదు. అవి రెండు సేమ్ డిజిట్స్ అయినా వాటి ప్లేసెస్ డిపెండింగ్ వేరేలాగా ఉంటాయి. అండ్ వీ షుడ్ కౌంట్ ఇట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనము మన రైట్ నుండి లెఫ్ట్ వరకు కౌంట్ చేయాలి. రైట్ నుండి లెఫ్ట్ ఇట్లా కౌంట్ చేయాలి, లెఫ్ట్ నుండి రైట్ కౌంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3452, 3452 అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినాను, రైట్ టు లెఫ్ట్ కదా. సో ఫస్ట్ మనం 2 తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ రైట్ సైడ్ లో ఉంది కాబట్టి. 2 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్. 2 మనకు ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఉంది. మనకు ఏదైతే నెంబర్ ఫస్ట్ లో ఉంటుందో అదే వన్స్ ప్లేస్. నెక్స్ట్ 5 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. మనకు సెకండ్ 2 వన్స్ ప్లేస్ తర్వాత నెక్స్ట్ ఏ నెంబర్ ఉంటుందో అదే టెన్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్. 4 ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్. 4 హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి వన్స్ టెన్స్ అయిపోయినాక హండ్రెడ్స్ వస్తుంది కాబట్టి మనము 4 హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఈ 3 అయిపోయినాక దాని తర్వాత కామా ఉంటుంది. కామా తర్వాత ఉండే నెంబరే 3, ఉండే నెంబరే థౌజండ్స్ నెంబర్. సో ఇక్కడ వచ్చేసి 3 ఉంది. 3 ఈజ్ ఇన్ థౌజండ్స్ ప్లేస్. ఇలా అన్నమాట. మనము బ్లాక్స్ లో చూసుకుంటే 3 క్యూబ్స్ వస్తే 3000 అని అర్థం. 4 స్క్వేర్స్ వస్తే 400 అని అర్థం. 5 లైన్స్ ఇలా వస్తే, రెక్టాంగులర్ లైన్స్ వస్తే 5 టెన్స్ అని అర్థం. 2 చిన్న చిన్న స్క్వేర్స్ వస్తే 2 వన్స్ అని అర్థం. సో ఇప్పుడు మనము ఇవన్నీ కలిపితే మనకి 3452 వస్తుంది 3452 నెంబర్స్ లో. నెక్స్ట్ ఇది తెలుసుకోవడం. అండర్స్టాండింగ్ ప్లేస్ వాల్యూ హెల్ప్ us to how to read the numbers, adding, subtracting, multiplying and division too. సో ఈ ప్లేస్ వాల్యూ ఒక్కటి తెలిస్తే మనము నెంబర్స్ ఎలా చదవాలో, ఎలా యాడ్ చేయాలో, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో, ఎలా మల్టిప్లై చేయాలో, ఎలా డివిజన్ చేయాలో అని అన్నీ ఈజీగా అయిపోతుంది. సో ఈ ప్లేస్ వాల్యూ ఒక్కటి తెలుసుకోవడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఈ వీడియోని బట్టి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, అది మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. సో ఇవి చేసి మీరు కామెంట్స్ లో పెట్టండి. ఫస్ట్ వచ్చేసి 74552, సెకండ్ వచ్చేసి 8909. సో ఇప్పుడు మీరు ఇవి చేసి నాకు కామెంట్స్ లో పెట్టండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్స్ లో అడగండి, నేను నెక్స్ట్ వచ్చే వీడియోతో చెప్తాను. సో నెక్స్ట్ అప్డేట్, స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.